వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. గ్రామీణ మహిళలు జాతీయ స్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అధికారులు నిర్లక్ష్యంతో నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు. ఎలక్షన్ కోడ్ అమలు తీర్పుపై పాఠశాలను పరిశీలించిన గుండాల ఎంపీడీఓ దేవేందర్ రావు. నల్గొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన చౌటుప్పల్ మండల బీజేపీ నాయకులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ప్రభుత్వ భూమిలో త్రవ్వుతున్న పలుగురాయి క్వారీని పరిశీలించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి. అణగారిన వర్గాల ప్రాతినిధిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో ఉంటానని, తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ దామెర బాబురావు. విద్యుత్ సరఫరాలో సమస్యలు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ప్రతి ఒక్కరూ టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్న మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. ఫిబ్రవరి 5న జరిగే దేశవ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. బీసీ జనాభాపై ప్రభుత్వం తప్పుడు సర్వే లెక్కలు మానుకోవాలన్న సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన మినీ సరస్ ఫెయిర్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రామీణ స్వయం సహాయ మహిళా సంఘాలు తయారు చేసిన చేనేత, హస్తకళల, ఆహార ఉత్పత్తుల ప్రదర్శన మినీ సరస్ ఫెయిర్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారి నల్గొండలో ఉమ్మడి నల్గొండ జిల్లా మహిళా సంఘాల కోసం సరస్ ఏర్పాటు చేయడం పట్ల ఆమె హర్ష వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు తయారు చేసే ఉత్పత్తుల్ని సోషల్ మీడియా, అమెజాన్ లాంటి ఆన్లైన్ మార్కెట్లో కూడా మార్కెటింగ్ చేయాలని సూచించారు. చిన్న స్థాయిలో ప్రారంభమైన అనేక సంస్థలు ఆ తర్వాత నాణ్యత, మార్కెటింగ్తో పెద్ద కార్పొరేట్ కంపెనీలుగా ఎదగాలని జిల్లా కలెక్టర్ ఉదాహరణలతో తెలియజేశారు. అందుకోసం అవసరమైన అన్ని రకాల మద్దతు జిల్లా యంత్రాంగం నుంచి ఉంటుందని హామీ ఇచ్చారు. సాధారణ ప్రజలతో పాటు ప్రభుత్వ సిబ్బంది, అధికారులు కూడా మినీ సరస్ సందర్శించి ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ఉత్పత్తులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రదర్శనలో ఉన్న స్టాళ్లను సందర్శించి వివరాలు అడగడంతో పాటు ఉత్పత్తులు కొనుగోలు చేసి మహిళా సంఘాల ప్రతినిధులను ఉత్సాహపరిచారు. పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ పిడబ్ల్యూ జాన్సన్ మాట్లాడుతూ, తెలంగాణలో నల్గొండ జిల్లా గ్రామీణ మహిళా సంఘాలు అభివృద్ధిలో ముందు ఉన్నాయని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిర్వహించే సరస్ ప్రదర్శనను తొలిసారి నల్గొండలో ఏర్పాటు చేయడం పట్ల ఆయన జిల్లా అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ సంచాలకులు జి కోటేశ్వరరావు, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్ పద్మ, పరిశ్రమల శాఖ జిఎం బి కోటేశ్వరరావు, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. కోరుతున్నాము. కలెక్టర్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తా ఉన్నారు. గట్టి చప్పట్లు మన యొక్క కార్యక్రమానికి కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు రావడం జరిగింది.
అలాగే డిఆర్డిఓ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. జిల్లా సమైక్య సభ్యులు, జిల్లా సమైక్య ఓబీ మరియు వారి యొక్క బృందం, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి జిల్లా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన డిఆర్డిఏ ఆధ్వర్యంలో మినీ సరస్సుని చూస్తూ ఉన్నాము. బట్ మన లోకల్, మన యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లా, ముఖ్యంగా మన నల్గొండ జిల్లాలో ఉత్పాదన అంతా అద్భుతమైన ప్రోడక్ట్స్ చేస్తారనేది నిజంగా నేనేగా ఒక మహిళగా, ఎందుకంటే మనం చేస్తూ ఉన్నాము ఏ రంగమైనా మహిళలు వాళ్ళు చాలా ముందుస్తగా అగ్రసర్ ఉన్నారు. మన నల్గొండ జిల్లా మహిళలు కూడా అది సంఘాల ద్వారా కావచ్చు, ఇప్పుడు మనం పెట్టిన సోలార్ ప్రాజెక్ట్స్ అయినా కావచ్చు, వాళ్ళు చాలా ఆసక్తి చూపెడతా ఉన్నారు. సో అది ఎంతో సంతోషంగా ఉంది. దీంతో పాటు మేము ఏదైనా ప్రచారానికి, మార్కెటింగ్కి, కామర్స్ పోర్టల్లో కూడా ఇలాంటివి ప్రోడక్ట్స్ని, ఎందుకంటే ఇవి చాలా ఈకో ఫ్రెండ్లీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. అవి అంతా మనం ఏదైతే మామూలుగా మార్కెట్లో చూస్తూ ఉన్నాము అవి కెమికల్ ఇన్ఫెస్టెడ్ ఉన్నాయి, దాని కారణాల వల్ల రకరకాల వ్యాధులు అవుతాయి. కానీ మన మహిళా సంఘాలు చేసిన చాలా న్యాచురల్, చాలా ఆర్గానిక్ ప్రొడక్షన్ ఇది. సో నాట్ జస్ట్ నల్గొండ. ఈరోజు సరస్ 2025 అనే కార్యక్రమం ద్వారా మహిళా సంఘాలు ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ఈరోజు ప్రదర్శనకు పెట్టి, మరి ఈ ప్రదర్శన ద్వారా అటు అమ్మకాలు జరగడమే కాకుండా కొత్త మహిళా సంఘాలకు కూడా మనం ఇటువంటి ప్రోడక్ట్స్ తయారు చేసుకోవాలి, దీనికి మార్కెటింగ్ ఉంది అనే ఒక ఎంకరేజ్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కార్యక్రమం. దీన్ని మన రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటిగా నల్గొండ జిల్లానే ఈ కార్యక్రమాన్ని కూడా ఎంచుకోవడం నిజంగా, ముఖ్యంగా డైరెక్టర్ నాన్ ఫామ్ జాన్సన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ కార్యక్రమంలో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలి. అదేవిధంగా ఈ ప్రొడక్ట్స్ అందరిని కూడా గట్టి చప్పట్లతోటి ఆ కలెక్టర్ గారికి ధన్యవాదాలు చేస్తామని సందర్భంగా మేమెంటో బహుకరణ చేస్తా ఉన్నాం. జిల్లా సమైక్య చెప్పండి, గట్టి చప్పట్లతో. అంటే ఇది మీడియా ముందు చెప్పాలా వద్దా, బట్ నాకు చీర పెట్టడం అంత ఇష్టం లేదు. బట్ ఈరోజు నేను వేసుకునేది ఒక చందేరి చీర. చందేరి అనేది ఇది మహిళా సంఘాల ద్వారా మధ్యప్రదేశ్లో చేస్తారు. సో వాళ్ళు చేసిన ప్రచారం, మీరు ఉత్పాదన చేస్తారు, ఉత్పాదన చేయడం అది తోలిమెట్లు, మీరు చాలా బాగా చేస్తున్నారు. మన పిఏపల్లి లాంటివి మారుమూల ప్రాంతంలో తయారున్న ఉత్పాదనాలు ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా నల్గొండ. సో మీరు ఆల్రెడీ తోలిమెట్లు ఎక్కి ఉన్నారు. నెక్స్ట్ ఏంటి? మార్కెటింగ్. నేను ఎప్పుడో ఆ సామెత ఒక లెటర్ పంపించడం జరిగింది. దానికి సంబంధించి కంప్లీట్గా ఈ యొక్క ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అవసరమైనటువంటి ప్రతి అంశాన్ని కూడా చక్కగా వాళ్ళు ఎస్టిమేట్ చేయగలిగి వాళ్ళ లెవెల్లో ఒక మీటింగ్ పెట్టుకొని మాకు ఈ యొక్క ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రపోజల్ని మన సిఇఓ గారి ద్వారా ఈ అప్రూవల్ ఇచ్చి ఈరోజు మన రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ యొక్క ఒక బ్యాగ్ తయారు చేయడానికి ఎంత సమయం పడుతుంది? మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు తప్పని నీటి కష్టాలు. అసలే వేసవికాలం సమీపిస్తుండటంతో ప్రజలకు నీటి కష్టాలు రాకూడదని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు నీటి కష్టాలు కలుగచేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇప్పటికే సరిపడా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే మిషన్ భగీరథ అధికారులు మాత్రం నిద్రమత్తులో తూలుతున్నారు. మిషన్ భగీరథ గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యం, ప్రజలకు తప్పని నీటి కష్టాలు. అసలే వేసవి కాలం సమీపిస్తుండటంతో
ప్రజలకు నీటి కష్టాలు రాకూడదని ముందస్తు ప్రణాళిక ఏర్పాటు చేసుకొని అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులు, మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులతో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజలకు నీటి కష్టాలు కలుగజేస్తున్నారు. నాంపల్లి మండల పరిధిలోని పలు గ్రామాలలో ఇప్పటికే సరిపడా మిషన్ భగీరథ నీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతుంటే మిషన్ భగీరథ అధికారులు మాత్రం నిద్రమత్తులో తూలుతున్నారు. ప్రజల కష్టాలను గుర్తించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలాగా అధికారులకు దిశానిర్దేశం చేస్తూ ప్రత్యేక రివ్యూ మీటింగ్లో పెడుతున్నప్పటికీ అధికారుల్లో మార్పు రావడం లేదు. ఒకవైపేమో స్వాముల లింగోటం నీటి శుద్ధి కేంద్రానికి నీరు సరఫరా చేసే రా వాటర్ పైప్ లైన్ లీకేజీలతో వేల లీటర్ల నీరు వృధాగా పోతుంటే మరోవైపు నీటి శుద్ధి కేంద్రం నుండి గ్రామాల వైపు వెళ్లే పైప్ లైన్ లీకేజీతో నీరు వృధాగా పోతుంది. లీకేజీలతో నీరు చేరి చెరువులను తలపిస్తున్న మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులకు సూపర్వైజర్లు సమస్యల వైపు కళ్ళప్పగించి చూడటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఈ వేసవి కాలంలో ప్రజలు అనేక నీటి కష్టాలు ఎదుర్కోవడం తప్పదని తెలుస్తుంది. ఇదే విషయమై ప్రజలు సత్య న్యూస్కు తెలపడంతో సత్య న్యూస్ విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చి మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులకు విషయం చేరవేసి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా మిషన్ భగీరథ అధికారులు దృష్టి సారించి పైప్ లైన్ లీకేజీలను మరమ్మతు చేసి ప్రజలకు సరిపడా నీరు అందించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు. సత్య న్యూస్ అందించిన సమాచారం మేరకు మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు సంఘటనా స్థలాన్ని పర్యవేక్షించి వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు మిషన్ భగీరథ పైప్ లైన్ చోరీకి గురవుతున్న అధికారులు పర్యవేక్షణ చేయడంలో విఫలమవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. నీ పేరేం పేరే? హనుమంత. ఇక్కడ
ప్రజల కష్టాలను చూసి ఎలాంటి నీటి కష్టాలు జరగకుండా ఉండాలి, ప్రజలకు ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం అందించాలని ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించి వారికి మంచినీటి సౌకర్యం అందిస్తుంటే అధికారులు మాత్రము పనిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడ మిషన్ భగీరథలో చూసినట్టయితే మిషన్ భగీరథ అధికారుల గ్రిడ్ అధికారుల నిర్లక్ష్యము స్పష్టంగా కళ్ళకు కనబడుతున్నట్టుగా ఉంది. నాంపల్లి మండల పరిధిలోని సోమలవారి లింగోటం వద్ద క్లోరినేషన్ నీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసి అటు నుండి ఈ చుట్టుపక్కల మండలాలకు గ్రామాలకు నీరుని అందించడం జరుగుతుంది. కానీ ఆ నీటి శుద్ధి కేంద్రానికి వెళ్ళేటటువంటి రా వాటర్ పైప్ లైను ఎక్కడికక్కడ గేట్ వాల్ వద్ద లీకేజీలు ఏర్పాటు చేసి ఆ లీకేజీల వద్ద వెళ్తున్నటువంటి నీరుతో ఈ విధంగా కుంటలు చెరువులను తలపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నీటి శుద్ధి కేంద్రం నుండి గ్రామాలకు వెళ్తున్నటువంటి సందర్భంలో కూడా అనేక లీకేజీలు కనబడుతూ ఉన్నాయి. అయినా కానీ మిషన్ భగీరథ గ్రిడ్ అధికారులు నిద్రమత్తు వదలడం లేదు. వాళ్ళు వెంటనే నిద్రమత్తును వీడి ప్రజలకు అందించాల్సినటువంటి మంచినీటి సౌకర్యాన్ని సత్వరమే అందించాలి. వీటిపైన అనేక సందర్భాల్లో ఉన్నతాధికారులతోటి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారి మాట లెక్క చేయకుండా చూస్తూ ఉన్నారు. అసలే వేసవికాలం సమీపిస్తుంది, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి రివ్యూ మీటింగ్లు ఏర్పాటు చేసి ప్రజల నీటి కష్టాల నుండి గట్టెక్కించాలని చెప్పి కోరారు. అయినప్పటికీ కూడా వారి మాట పెడచెవిన పెడుతూ ఈ అధికారులు మాత్రము పట్టించుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదు. దీనివల్ల పలు గ్రామాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి ప్రజలు చెబుతూ ఉన్నారు. ఇకనైనా మిషన్ భగీరథ అధికారులు నిద్రమత్తు వీడి ఎక్కడైతే లీకేజీలు జరుగుతున్నాయో ఆ లీకేజీలను వెంటనే త్వరితగతిన రిపేర్ చేసి పూర్తి చేయాలి. లీకేజీలు మరలా పునరావృతం కాకుండా చూడాలి. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇకనైనా చర్యలు తీసుకోవాలని చెప్పి సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాం. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని మండలంలోని సుద్దాల సీతారామపురం వెల్మజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించడం జరిగిందని ఎంపీడీఓ దేవేందర్రావు తెలిపారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీడీఓ దేవేందర్రావు మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని మండలంలోని సుద్దాల సీతారాంపురం వెల్మజాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించి స్కూల్లో ఉన్న యూనియన్ నాయకుల క్యాలెండర్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల కోడ్ నిబంధన ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. మాకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. ఇక్కడ మనం ఎంసీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నియంత్రణ కొరకు నన్ను అధికారులు నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈరోజు మా కార్యదర్శుల ద్వారా అందరికీ మెసేజ్ పంపింది ఏంటంటే ఊళ్ళో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉన్నాను, తర్వాత ఇనాగరేషన్ చేసిన బోర్డులు అవి కనపడకుండా చేయడానికి, అదేవిధంగా పాఠశాలలో ఎందుకంటే ముఖ్యంగా ఎమ్మెల్సీ టీచర్స్ ఎమ్మెల్సీ అంటే వేసే వాళ్ళందరూ కూడా పాఠశాలలో పనిచేసేటువంటి వాళ్ళు, సాధారణ ప్రజానికం ఎవరు కూడా ఓటర్లు తెలియదు. అందులో భాగంగా వాళ్ళు ఏం చేశారంటే ఈ నూతన సంవత్సర క్యాలెండర్లు ఒక్కొక్క యూనియన్ తరఫున ఒక్కొక్క వ్యక్తి పోటీ చేస్తున్న వల్ల వారి ఫోటోను గురించి మొదటి ప్రాధాన్యత నాకే వేయండి అని చెప్పి పోస్టర్లు ఉన్నాయి. అది మాకు తెలుసు, అయినప్పటికీ చేసినాం. దాంట్లో భాగంగా మేము ఈరోజు అన్ని స్కూల్స్ పరిశీలించి ఇక్కడి నుంచి మొదలు పెడితే ఈ రామారం నుంచి మొదలు పెడితే సీతారామపురం ఇట్లా గోలుగా తిరిగి రావడం జరిగింది. అన్ని స్కూల్స్ విజిట్ చేయడం జరిగింది. ఎన్నో మధ్యాహ్నం కలవడం జరిగింది. వాటితో ఒక వాట్సాప్ మెసేజ్ కూడా అందరి టీచర్లకు పెట్టడం జరిగింది. దాంట్లో నాకు ఒకటి రెండు సార్ మీరు వాళ్ళకు మీరు తీస్తే రావట్లేదు అనే సందర్భంలో వాటి న్యూస్ పేపర్తో కూడా మూసివేయడం జరిగింది. ఇక ముందు కూడా ఎవరైనా మిత్రులు అట్లాంటి ఏమైనా చూసినట్టయితే అనేదా భావించాలి వెంటనే మూసేయాలని చెప్పి అందరి హెడ్ మాస్టర్లకు విజ్ఞప్తి చేస్తారు.
భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి నియమితులై చౌటుప్పల్ మండలానికి విచ్చేసిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆందోళన మైసమ్మ గుడి వద్ద చౌటుప్పల్ మండలం మరియు మున్సిపల్ బీజేపీ పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి నియమితులై చౌటుప్పల్ మండలానికి విచ్చేసిన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డికి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుకి ఆందోళన మైసమ్మ గుడి వద్ద చౌటుప్పల్ మండలం మరియు మున్సిపల్ బీజేపీ పార్టీ బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా స్వాగతం పలికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంగిడి మనోహర్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావుని జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డిని శాల్వాలతో సత్కరించారు. అనంతరం డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దిండు భాస్కర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేయించి జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ స్వాగత కార్యక్రమంలో దూడల భిక్షం గౌడ్, కైరంకొండ అశోక్, కడారి కల్పన, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, రమణగోని శంకర్, చినుకుని మల్లేశం, కంది లక్ష్మారెడ్డి, బత్తుల జంగయ్య గౌడ్, దాసోజు భిక్షమాచారి, షాగా చంద్రశేఖర్ రెడ్డి, పబ్బు వంశీ, కట్ట కృష్ణ, మునగాల తిరుపతి రెడ్డి, పోలోజు శ్రీధర్ బాబు, వనం ధనుంజయ, కడవేరి పాండు, మిర్యాల రవి, కడారి ఐలయ్య, నందగిరి వెంకటేశం, ప్రభాకర్ రెడ్డి, చింతల ఎల్లేష్, పందుల శరత్, సిలివేరు భాస్కర్, అంతటి శివ, పల్లె వెంకటేష్, తోకల సాయి, అల్మాస్పేట గౌతమ్, చెన్నగోని శివ, ఐతగోని వినయ్, గట్టు పవన్, సంతోష్, సాయి, పల్లె వెంకటేష్, నాతి సురేష్, నందగిరి కార్తీక్, నూకల సాయి తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంగళవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుడిని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో మంగళవారం రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథసప్తమి వేడుకల్లో భాగంగా సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహుడు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ నరసింహుని ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. ఆలయ తూర్పు గోపురం ముందు స్వామివారిని అధిష్ఠింపచేసి చతుర్వేద పారాయణం చేశారు. రథసప్తమి విశిష్టతను భక్తులకు తెలిపారు అర్చకులు. వాహన సేవలో అర్చకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహుడు రాత్రి ఆలయ అంతఃప్రాకారంలో బంగారు రథంలో ఊరేగనున్నారు. महस्ते सुतो माहिमापानस्य देवता देव महा
అస్మద్గురుభ్యో నమః. శ్రీమతి రామానుజాయ నమః. శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదగిరీశుని దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా రథసప్తమి మహోత్సవాన్ని సందర్భం పురస్కరించుకుని, సూర్య జయంతి పురస్కరించుకుని స్వామివారిని సూర్యప్రభ వాహనంలో పురపాటు సేవించి ప్రత్యేకమైన ఆరాధనలు, అర్చనలు, నివేదనలు జరిపించిన తర్వాత స్వామివారి ఆలయంలోకి వేయించేసినారు. సాయంత్రం స్వర్ణ రథంలో స్వామివారు ఊరేగింపు జరిగి మహానివేదనను, విశేష పూజలను గ్రహిస్తారు. ఎవరైతే ఈ రోజున సూర్య భగవాను స్వరూపంలో యాదాద్రి లక్ష్మీనారాయణ స్వామిని దర్శిస్తారో వారందరికీ సర్వాభీష్ట సిద్ధిని స్వామి అనుగ్రహించుగాక. స్వస్తి. ఎల్లందివేల లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి. ఈరోజు రథసప్తమి విశేషమైన రోజు. ఈరోజు మేము సకుటుంబంగా హైదరాబాద్ నుంచి ఓన్లీ రథసప్తమి రోజు ఈ యాదగిరిగుట్ట నరసింహస్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజల్ని, ఆ విశేషమైన రథ సూర్య భగవానుడి ఆరాధనను చేసుకోవడానికి వచ్చాము. ఈరోజు మేము అందులో లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమం కూడా చేయించుకున్నాము. చాలా సంతోషము. మీరు అందరూ తప్పకుండా రావాలి. ఎంతో అద్భుతంగా, అంగరంగ వైభవంగా మనకు యాదగిరిగుట్టలో అద్భుతంగా జరగడం జరుగుతుంది. ఈ సత్య న్యూస్ ద్వారా మీరు ఏదైతే తిలకించారో మీ అందరికీ శుభాలు జరుగుతాయని లక్ష్మీ నరసింహస్వామికి ఉండాలని కోరుకుంటున్నాం. రథసప్తమి అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిలు మాట్లాడారు. రథసప్తమి అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ దాతల సహకారంతో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారని, వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, లింగ భేదాలు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటేనని, అందుకు అంతర్జాతీయ మానవ సౌభ్రాతృత్వ దినోత్సవం నిదర్శనమని అన్నారు. తమ ట్రస్టు ఎజెండా కూడా మనుషులంతా సమానమే అని ఈ సందర్భంగా వెల్లడించారు. మనుషులందరికీ కూడు, గుడ్డ, నీడ లాంటి కనీస అవసరాలు తీరాలని ఆకాంక్షించారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో సంతృప్తి పరుద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు కాంపల్లి రాజేశ్వరి, జరిపొత్తుల చంద్రకళ, డి మధుకర్, సేవకులు ఈగురపు భాస్కర్, పోతరాజుల తిరుపతి, కాడపాక మహేందర్, పేరం రమేష్, ఆరెల్లి కుమార్, ఎస్డి జిలానీ, దాగం తిరుపతి దాతలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ సాయిరాం అండి. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సాయి భోజన్ మహా అన్నదాన కార్యక్రమం రథసప్తమి సందర్భంగా ఆ సూర్య భగవాన్ని ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ బాయిజమ్మ సనాతన ధర్మ
బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ద్వారా అందరికీ ఆయురారోగ్యాలు చేకూరాలని కోరుకుంటూ ఈరోజు 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్య ఉద్దేశము ఆకలితో అలమటించే అన్నార్థులకు వారి కడుపు నింపాలనే ఉద్దేశంతో బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ద్వారా ప్రతి మంగళవారం బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ముఖ్యంగా మన బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వచ్చే గర్భిణీ మహిళలకు, అలాగే వృద్ధులకు, అనాథలకు, రోగులకు, ఇక్కడ డయాలసిస్ పేషెంట్లకు అందరికీ మంగళవారం అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇంత మంచి కార్యక్రమానికి దాతలు ఎవరైనా ఉంటే మా సేవా ట్రస్ట్ వారిని సంప్రదించి ఇంత మంచి పుణ్య కార్యక్రమానికి అందరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము. అలాగే నిత్యము వారి దాతలు వారి జన్మదిన సందర్భంగా కానీ, జ్ఞాపకార్థంగా కానీ, పెళ్లి రోజు కానీ ఇటు చూడండి ఒకసారి మేడం. అదే ఒక్క నిమిషం వెనుకోకరా, ఈ వీడియో ఇస్తున్నా, ఏమనుకోకండి. నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి, దామర రెవెన్యూ గ్రామాల సరిహద్దులలో జరుపుతున్న పలుగురాయి క్వారీలను మంగళవారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, సర్వేయర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సత్య న్యూస్తో మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి, దామర రెవెన్యూ గ్రామాల సరిహద్దులలో జరుపుతున్న పలుగురాయి క్వారీలను మంగళవారం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, సర్వేయర్ రాణా ప్రతాప్ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి సత్యన్యూస్తో మాట్లాడుతూ పలుగురాయి క్వారీ తీస్తున్న ప్రదేశం వడ్డేపల్లి గ్రామ శివారు సర్వే నెంబర్ 85 ప్రభుత్వ భూమి మరియు దామెర రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 342 ప్రభుత్వ భూములుగా మండల సర్వేయర్ గుర్తించడం జరిగిందని అన్నారు. పలుగురాయి క్వారీ జరుపుతున్న ప్రదేశం ప్రభుత్వ భూములుగా నిర్ధారణ అయిందని, ప్రభుత్వ భూమి అక్రమ మార్గంలో ఇతరులకు పట్టా మార్పులు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందని అన్నారు. రెవెన్యూ కార్యాలయంలో రికార్డుల పరిశీలన చేసిన అనంతరం ప్రభుత్వ భూమి అక్రమ మార్గంలో పట్టా జరిగినట్లు నిర్ధారణ జరిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అట్టి భూమిని ప్రభుత్వం స్వాధీనపరుచుకుంటుందని అన్నారు. ఇప్పటి వరకు పలుగురాయి వెలికి తీస్తున్న ప్రదేశం వడ్డేపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 85 ప్రభుత్వ భూమిలో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి, సర్వేయర్ రాణా ప్రతాప్, సిబ్బంది, సైదులు, దామెర పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దామెర అవతల వడ్డేపల్లి ఇట్లా పోయి మళ్ళీ ఈ చెట్టు కారు ఉంది కదా, దామెర కొట్టంత పడుతుందా? ఇది దామెర. ఇది ఏ నెంబర్ వస్తుంది చెప్పు? దామెర 342 గవర్నమెంట్ ల్యాండ్ 340. ఇది ఖచ్చితంగా డిమార్కేషన్ చేస్తే కొద్ది ఏది ఉండదు కదా, ఎట్టు కనిపిస్తుంది మనకి. అదే ఖచ్చితంగా చేయాలి. చూపెట్టండి, మీరు ఏదో సిల్లిసరిగా చూపిస్తున్నట్టుగా. ఇది ఏ నెంబర్ వస్తుంది? అది ఏ నెంబర్ వచ్చిందండి వాళ్ళు గుర్తుపెట్టారా? ఆయన 84 85 ఏదో అన్నారు సార్. మరి ఆయన అన్నాడు కానీ ఆయన అనడం కాదుగా, మనం చూసుకోవాలి. అదే ఏమైంది? ఆర్డర్ కాపీ పెట్టమంటారు కానండి. ఫస్ట్ అయితే ఆర్డర్ కాపీ వాట్సాప్ చేయ్యా. నేను మైండ్ మీదనే ఉన్నా.
ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి ఒడ్డేపల్లి రెవెన్యూ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిలో జరుగుతున్నటువంటి ఈ పలుగు వద్ద ఉన్నాము. ఇక్కడ ఈ మైనింగు ప్రభుత్వ భూమిలో జరుగుతున్నట్టుగా మనకు సమాచారం అందింది. దీనిపైన రెవెన్యూ శాఖ వాళ్ళు ఇక్కడ ఎంక్వైరీకి రావడం జరిగింది. ఒకసారి మనము రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. ఈ భూమి వివరాలు ఏంటి, ఇక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్కి ఏమైనా పర్మిషన్ ఉన్నదా, వాటి గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తేనండి. మాకు గత 2-3 రోజుల నుంచి పత్రికల ద్వారా కానీ పక్క గ్రామ సర్పంచులు కూడా ఇది అక్రమంగా రవాణా జరుగుతున్నదని, మైనింగ్ జరుగుతున్నదని పలువురాయి మాకు దరఖాస్తు రావడం జరిగింది, మా దృష్టికి రావడం జరిగింది. దీన్ని పురస్కరించుకొని మండల సర్వేయర్ గారు, నేను సంయుక్తంగా వచ్చి ఇక్కడ ఈ పలుగు ఏదైతే క్వారీ ఉన్నదో అది ఏ సర్వే నెంబర్లో ఉన్నదని సర్వే చేయడం జరిగింది. అందులో భాగంగా 342 దామెరకు సంబంధించింది, 85వ సర్వే నెంబరు ఒడ్డేపల్లికి సంబంధించింది. ఈ 2 గ్రామాల మధ్యన ఈ క్వారీ ఉన్నది. ఈ క్వారీకి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ క్వారీ నడుస్తున్నట్టుగా తెలిసింది. వారిని కూడా వివరణ అడగడం జరిగింది. మరికొద్దిసేపట్లో వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో యుక్తంగా హాజరవుతామని చెప్పడం జరిగింది. ఒకవేళ వారి ఆధారాలు కరెక్ట్గా లేనట్లయితే ఈ ప్రభుత్వ భూమిని అక్రమంగా వాళ్ళు ఆక్రమించినట్టయితే వారికి నోటీసులు ఇచ్చి ఇటు భూమిని మేము తిరిగి ప్రభుత్వ భూమిగా ప్రకటించి ఎవరికైతే పట్టాలు ఇచ్చినామో లావణి పట్టాలు, అట్టి పట్టాలను కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇది పట్టాలు దీంట్లో 85 సర్వే నెంబర్లో ఒడ్డేపల్లికి సంబంధించినటువంటి 3 వ్యక్తులకు లావణి పట్టా ఇవ్వడం జరిగింది. వారే అక్రమంగా వీళ్ళకు విక్రయించినట్టుగా ప్రాథమిక సమాచారం ప్రకారం తెలిసింది. ఇదంతా కూడా విచారణ చేసి వాస్తవం తేలినట్టయితే క్వారీని సీజ్ చేయడం జరుగుతుంది. పై అధికారులకు నివేదిక సమర్పించి ఈ క్వారీని సీజ్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు ఈ క్వారీ విషయంలో ప్రభుత్వ భూములో ఈ గనులకు సంబంధించి మనము గతంలో కూడా చూసాము. నాంపల్లి మండలంలో ఎక్కడైనా సరే ప్రభుత్వ భూములు నిరుపేదలకు చెందినటువంటి భూములను వేరే వ్యక్తులు కొనుగోలు చేసినట్టయితే వారిని స్వాధీనం చేసుకోవడం ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. అదే క్రమంలోకి ఇది కూడా వస్తుందని అనుకోవచ్చా? ఇది ఎవరికైనా జీవో ఒకటే. గతంలో కూడా ఇట్లా అక్రమంగా ఈ మండల్లో మన ముష్టిపల్లి గ్రామంలో ఒక రైతు ఇదే విధంగా క్వారీకి అమ్ముకోవడం జరిగింది. అటు రైతు నుండి అటు భూమిని ప్రభుత్వం వారు తీసుకోవడం కూడా జరిగింది. ఇది కూడా అలా జరిగినట్లయితే కంపల్సరీగా 1-2 ఫామ్ నోటీసులు జారీ చేసి
తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన సమాచారం మేరకే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అక్రమంగా తరలిస్తున్నటువంటి మైనింగ్ని నిలిపివేసి మీరు మెయిల్ చేయాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుకుంటూ ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అణగారిన వర్గాల ప్రతినిధిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటానని, ఒకసారి తనకు అవకాశం ఇవ్వాలని ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ హెడ్ మాస్టర్ దామెర బాబురావు ఉపాధ్యాయ ఓటర్లను కోరారు. మంగళవారం నల్గొండలోని స్థానిక రామగిరిలో గల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంగళవారం నల్గొండలోని స్థానిక రామగిరిలో గల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ హెడ్ మాస్టర్ దామెర బాబురావు మాట్లాడుతూ, అణగారిన వర్గాల ప్రతినిధిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో ఉంటున్నానని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో దళితులు ఒకరు కూడా పోటీలో లేరని చెప్పారు. ప్రతిసారి అగ్రవర్ణాలే పోటీలో ఉంటున్నారని, తనకు అవకాశం ఇస్తే ఉపాధ్యాయులకు ఒక గొంతుగా ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. ధర్మ టీచర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామెర ఉపేందర్ మాట్లాడుతూ, ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా దామెర బాబురావుకు మద్దతు తెలుపుతున్నామన్నారు. ఈ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్నారని, కనీసం 5% కూడా లేని సామాజిక వర్గానికి చెందిన వారు మాత్రమే బరిలో నిలుస్తున్నారని చెప్పారు. నియోజకవర్గం నుండి ప్రతిసారి వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. దామెర బాబురావు రిటైర్డ్ హెడ్ మాస్టర్ అని, అణగారిన వర్గాలకు చెందిన వ్యక్తి అని, ఎన్నో పోరాటాలలో స్వయంగా పాల్గొని ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేశాడని ఉపేందర్ తెలిపారు. ఆర్థిక బలం, అంగబలంతో కార్పొరేట్ శక్తులు ఎన్నికలలో పోటీ చేస్తున్నారని, ఉపాధ్యాయులకు నగదు, విందు వినోదాల పేరుతో అక్రమ పద్ధతిలో గెలవాలని చూస్తున్నారని, వాటికి అడ్డుకట్ట వేసేందుకు, నిజమైన ప్రజాస్వామ్య రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీల మద్దతుతో మండలి గర్జించే గొంతుగా బాబురావును బరిలో నిలుపుతున్నామన్నారు. ఉపాధ్యాయులందరూ బాబురావుకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని, మండలిలో ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారానికి బాబురావును ప్రాతినిధిగా పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ధర్మ టీచర్స్ యూనియన్ బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ డిఎస్టీ ఉపాధ్యాయుల నాయకత్వం గెలిపించుకుందాం. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బాబురావు సార్ని ప్రియమైన మీడియా బంధువులందరికీ హృదయపూర్వక వందనాలు తెలుస్తూ, ఈరోజు మీ మధ్యకు నన్ను నడిపించినటువంటి ధర్మ టీచర్ యూనియన్ స్టేట్ బాడీకి, జిల్లా బాడీకి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలుస్తూ, నన్ను ఈ విధంగా మీ మధ్యకు నడిపించి ఒక టీచర్ ఎమ్మెల్సీగా బళ్ళు దింపిన మహానుభావులందరికీ ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, నేను అణగారి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని. ఇంతవరకు వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా నుండి ఏ ఒక్క ఎస్సీ క్యాండిడేటు బరిలో లేరని తెలిసింది నాకు.
నేను టీచర్గా 30 సంవత్సరాలు ఎప్పుడు ఎవరు లేకుంటారు, ఎప్పుడూ అగ్రవర్ణాలు ఉంటారు. మేము కూడా చాలామందికి తెలియక అగ్రవర్ణాలకే సపోర్ట్ ఇచ్చినాం. ఇప్పుడు మన వాళ్ళు ఎన్నాళ్ళు ఇంకా ఈ వ్యవస్థ అని మార్పు కొరకు నన్ను బరిలో దింపారు. నేను అందరికీ నా వంతు కృషి చేసి మన ఉపాధ్యాయ బృందందరికీ ఒక గొంతుగా ఉండి గర్జనతో నా యొక్క పనులు చేస్తానని మనస్ఫూర్తి చెప్తూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై భారత రాజ్యం, జై భీమ్. జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి దామెర బాబురావు సార్ గారి గెలుపు కోసం ఈరోజు 90% బీసీ, ఎస్టీ, ముస్లిం, మైనార్టీ, క్రిస్టియన్ టీచర్లుగా నమోదైన 25,905 టీచర్ల ఓటర్లలో 1957 మంది కూడా లేని కేవలం 5% పైచిలకు సరిగా లేనటువంటి ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తూ పోటీలో బరిలో ఉంటూ రాజ్యాంగాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తూ ఈరోజు తెలంగాణ విద్యారంగాన్ని అన్ని స్థాయిల్లో శాసన మండలి ఏర్పడ్డ కాలం నాటి నుండి వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తూ మేము తెలంగాణ విద్యారంగాన్ని బాగు చేస్తున్నామని అనేక మందిని ప్రలోభాలకు గురి చేసి తప్పుదారిన నడిపిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలిసిందే. కాబట్టి దామెర బాబురావు గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్, ఒక బీసీ, ఎస్టీ అణగారిన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి, సుదీర్ఘకాలంగా పనిచేసి చాలా గొప్పనైన సేవలు అందించి అనేక ఉద్యమాల్లో పోరాడినటువంటి పోరాట యోధుడు. వారిని మేముగా ధర్మ టీచర్స్ యూనియన్ మద్దతిస్తూ బలపరుస్తూ వారిని ఎందుకు పోటీ చేయదలుచుకున్నామంటే ఈరోజు ఈ ఫిబ్రవరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో మనీ, మజిల్, మరి మీడియా, మిగతా అంశాల్లో వాళ్ళందరూ ఆ పవర్ తోటి అనేక కార్పొరేట్ శక్తులు ఇందులో దూరి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికే విందులు, వినోదాలు చాలా దిక్కుల. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నాంపల్లి మండల విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు సత్య న్యూస్తో మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామానికి చెందిన రైతులు మంగళవారం నాంపల్లి మండల విద్యుత్ డివిజన్ కార్యాలయం వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు సత్య న్యూస్తో మాట్లాడుతూ వోల్టేజ్ సమస్య ఉందంటూ అర్ధాంతరంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని, విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఆరుగాలం కష్టించి వేసిన పైరులు అర్ధాంతరంగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. లింగోటం గ్రామానికి విద్యుత్ సమస్యల అంతరాయం తెలియజేయడానికి ప్రత్యేకమైన లైన్మెన్ లేకపోవడం వల్లనే సమస్యలు తలెత్తుతున్నాయని వారన్నారు. ఇదే విషయమై సత్య న్యూస్ విద్యుత్ ఏఈ శివప్రసాద్ రెడ్డిని వివరణ కోరగా ప్రజలకు, రైతులకు ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా మండల వ్యాప్తంగా ఉన్న గ్రామాల వారీగా అవసరమైన చోట విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, లూజ్ పోల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. లింగోటం గ్రామానికి విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూస్తామని తెలిపారు. లింగోటం రైతులకు లింగోటం రైతులకు జరగాలి. లింగోటం లైన్మెన్ వెంటనే లింగోటం లైన్మెన్ వెంటనే లింగోటం లైన్మెన్ వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి. మాకు వచ్చిన పాల గిల చేసారు కాబట్టి ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలోని లింగోటం గ్రామ పంచాయతీ ఇక్కడ రైతులు
ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సరిపడా కరెంటు రావడం లేదు అని చెప్పేసి ఒకసారి వారి మాటల్లో తెలుసుకుందాము. నమస్తే అండి. నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు నల్లగా శ్రీశైలం. మాది లింగోటం గ్రామం, నాంపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. మాకు ఇంతకుముందు నాంపల్లి మండలం, మాది నాంపల్లి మండలం సబ్ స్టేషన్కు మా ఊరు ఉంది, ఫీడర్ ఉంది. ఇప్పుడు ఒక సంవత్సరంకి వెళ్ళి టీబీ గౌరవం మార్చినాక ఏమైందంటే దానికి కరెంట్ సరిపోతలేదు మాకు. ఇప్పుడు ఒక నెల రోజులు అవుతుంది. మాకు ఎప్పుడైనా ఏదైనా కరెంటు ట్రబుల్ ఇస్తే ఏమవుతుంది, మా ఊరికి లైన్మెన్ లేడు. ఇది టీపీ గౌరవానికి చాలా కరెంటు సరిపోతలేదు మాకు. లోడ్ ఎక్కువ అవుతుంది. లోడ్ ఎక్కువ ఏమవుతుందంటే లోడ్ ఎక్కువైనా మా ఊరి విలేజ్లో ఒక 23 ట్రాన్స్ఫారాల దాకా గొల్లకొండ సైడ్ ఉంటాయి. ఆడికి వచ్చి ఏపీసీ పెట్టారు. ఆడికి వచ్చి అది బంద్ చేస్తారు. సరే అంతా కరెంట్ పోయిందేమని మేము ఇంటికాడికి వచ్చే వరకు ఊళ్ళకి ఫోన్ చేస్తేనే ఊళ్ళో కరెంట్ ఉంది, ఊరు బయట మళ్ళీ అడ్డంకొండ సైడ్ కరెంట్ ఉంది. 23 ట్రాన్స్ఫారాలకు మాకు కరెంట్ వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే ఆడ ఎర్తవుతుంది, ఈడ ఎర్తవుతుంది అంటారు. ఎర్తవుతుంది కరెక్ట్, ఎన్నో ఒక దగ్గర ఎర్తవుతుంది. ఎర్తయినప్పుడు ఈ సైడ్ ఎర్తవుతుంది అని ఏముంది. నిన్న ఎన్ని గంటలకు 10 నిమిషాల దాకా 12 గంటలకు ఏపీసీ బంద్ చేశారు. మళ్ళీ ఇవాళ 10 బాగుకి వచ్చి ఏపీసీ చేశారు. ఏమైంది సార్ నిన్నటికి వెళ్ళి కరెంట్ రాలేదంటే గాడ ఎర్తవుతుంది, గిడ ఎర్తవుతుంది అంటారు. ఎర్తయిందంటే మా సైడ్ ఏమన్నా ఎర్తయిందంటే వచ్చి ఏ స్తంభం ఎక్కి ఏ లైన్ వచ్చి చూసిన వాళ్ళు లేరు. 23 ట్రాన్స్ఫారాలలో ఆడ వచ్చిరు, ఆన్ చేసిరు. అది నిన్నమన్నా బర అని ఉంటుంది. 5 మోటార్లు కాలిపోయినాయి. వీడియో ఒకటి ఉంది, అది వీడియో పెడితే ఏ కరెంట్ ఆఫీసు కూడా వచ్చి చేస్తలేడు. మాకు ఏమైందంటే ముఖ్యంగా లైన్మెన్ లేడు, లైన్ ఇన్స్పెక్టర్ ఉంటే ఏమైతే మండలానికి 2 ఉండంట. ఆ 2 ఉంటే ఆయనకి ఏమైనా గట్టిగా మాట్లాడితే, బాబు నేను మండలానికి ఇన్స్పెక్టర్ ఉన్నా, మీకు లైన్మెన్ లేడు, ఆయన వచ్చిన దాకా నేను చూస్తున్నా, మా కాడికి వచ్చేసరికి ఇది కరెంట్ ప్రాబ్లం ఉందని అడిగి రాగానే ఆయనకు ఫోన్ చేయగానే మాది ఆ పని వదిలిపెట్టి రేపు వస్తా అంటుండి పోతుండు. మా పొలాలు ఎండిపోతున్నాయి, పల్లి చేను వేసినాం, పల్లీలు ఎండిపోతున్నాయి. మేము పెట్టినాము రైతులము, అవి మొత్తం ఎండిపోతున్నాయి మా ఊర్లో. ఇప్పుడు వచ్చి మీరు వచ్చి కాకపోతే చిలకలకు రాలి మేము సబ్ స్టేషన్ కాడికి వచ్చినాం. మేము మా పొలాలు ఎండిపోయినాయి, మొత్తం బద్దనేరే వాల్చినాయి. మేము రైతులకు 6 కాలం కష్టం చేసినాము, పెట్టుబడి పెట్టి మేము ఎట్లా ముందుకు రావాలి. రైతుకు న్యాయం జరగనప్పుడు దేశం దేనికుంటుంది. కరెంటు సబ్ స్టేషన్కి వచ్చినాము. ఏజీ ఇప్పుడు 11 అవుతుంది, ఏజీ గారు ఇంతవరకు రాలేదు. ఓకే, ఇప్పుడు మనం చూసాము రైతుల మాటల్లో ఇక్కడ విద్యుత్ అంతరాయం కలుగుతుందని చెప్తున్నారు. అదేవిధంగా ఆ ఫీడర్ సంబంధించి లైన్మెన్ లేకపోవడం కూడా ఒక రకమైన పెద్ద సమస్యగా మారింది. ఎవరు ఏ టైంలో ఆఫ్ చేస్తున్నారు, ఏ టైంలో ఆన్ చేస్తున్నారు తెలియని అయోమయంలో రైతులు ఆందోళన చెందుతూ ఉన్నారు. కాబట్టి ఇకనైనా వెంటనే లింగోటం ఫీడర్ సంబంధించి ప్రత్యేక లైన్మెన్ను నియమించి అక్కడ విద్యుత్ సమస్యను అంతరాయం కలగకుండా చూడాలని చెప్పేసి సత్యన్యూస్ ద్వారా కోరుతున్నాం. ఓవర్ టు స్టూడియో వెంకటేశ్వర్లు. సార్ ఇక్కడ లింగోటం గ్రామ పంచాయతీకి లో వోల్టేజ్ సమస్య ఉందని రైతులు అడుగుతున్నారు సార్, దాని మీద మీరు ఏం చేస్తారు? లో వోల్టేజ్ సమస్య అనేది లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలో ఇవాళ వాళ్ళు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. అయితే లో వోల్టేజ్ కాదు, వాళ్ళు అడిగింది ఏంటంటే ఇంటర్మీడియట్ పోల్స్ కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల లైన్ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది సార్ అని చెప్పారు. రైతులు వస్తే కూడా మేము తీసుకున్నాం, వాళ్ళ దగ్గర సమాచారం తీసుకొని లైన్ స్పెక్టర్ని పంపించి సర్వే చేయించినాము. ఆ లూజ్ పోల్ అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ రేపు ఒక 2 days ఆగి, ఎందుకంటే సప్లై డిస్టర్బెన్స్ ఉందని చెప్పేసి ఒక 2 days ఆగి చేయిస్తామని చెప్పినాను. ఇలా ఇప్పుడు మనకు మండల పరిధిలో కూడా మనకు ఎక్కడైతే విలేజ్లలో లో వోల్టేజ్ ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా మనం వాటికి కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఎస్టిమేట్ వేయడం జరిగింది, శాంక్షన్ కూడా వచ్చినాయి. వర్క్స్ కూడా ఒక 5-6 విలేజ్లో కంప్లీట్ చేసినాము. విలేజ్ వైజ్గా చేసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాం. వీలైనంత త్వరగా సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. మంగళవారం సూర్యాపేటలోని విద్యానగర్లో గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ నిర్ధారణ, బీపీ, షుగర్ పరీక్షలను గండూరి పావని కృపాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మంగళవారం సూర్యాపేటలోని విద్యానగర్లోని గండూరి రామస్వామి వాటర్ ప్లాంట్ వద్ద వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టీబీ నిర్ధారణ, బీపీ, షుగర్ పరీక్షలను గండూరి పావని కృపాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2016లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో టీబీ వ్యాధిని అరికట్టాలనే ఉద్దేశంతో టీబీ వ్యాధి పరీక్షలు నివారణకు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారని, దాని ఫలితంగా టీబీ వ్యాధిని 75% వరకు అరికట్టడం జరిగిందని అన్నారు. నేడు కేంద్ర ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో టీబీ నిర్ధారణ పరీక్షలతో పాటు బీపీ, షుగర్ పరీక్షలను ఉచితంగా చేసి టీబీ పాజిటివ్ వచ్చిన వారికి 3 నెలల పాటు మందులు ఇస్తారని అన్నారు. టీబీ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించాలని, లేకపోతే శరీరంలో వ్యాపించి జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి,
దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, గుడిపూడి వెంకటేశ్వరరావు, బెజగంపాని, మిట్టపల్లి రమేష్, బజ్జూరి శ్రీనివాస్, డాక్టర్ శివప్రసాద్, సూపర్వైజర్ ఏకస్వామి, సుష్మా, ల్యాబ్ టెక్నీషియన్, ఎస్పీఎల్ఈ వెంకట్, ఆశా కార్యకర్తలు విజయ, మణెమ్మ, శ్రీలత, కుక్కడపు భిక్షం, సందీప్, కళ్యాణ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 5వ వార్డులో నిక్షయ శిబిర్ అనేటువంటి కార్యక్రమం చేపట్టారు. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తున్నటువంటి నిక్షయ శిబిర్ అనేటువంటి కార్యక్రమంలో బీపీ అలాగే షుగర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మన వార్డు ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము వినియోగించుకోవాలి. ఈ వైద్య పరీక్షలన్నీ కూడా మేము చేయించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ టీవీ అనేటువంటి పరీక్ష చేసిన తర్వాత అది ఒకవేళ పాజిటివ్ వస్తే ఒక 3 నెలల వరకు మెడిసిన్స్ కూడా ఇక్కడనే ఇవ్వడం జరుగుతుంది. అలాగే షుగరు మరియు బీపీ పరీక్షలు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మన వార్డులో ఈరోజు మధ్యాహ్నము 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా చేసుకోవాలి అన్న వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఉచితంగానే ఈ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా వార్డు ప్రజలని కోరుకుంటున్నాము. అలాగే 2016లో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా క్షయ వ్యాధి నిర్మూలన అని చెప్పి ఇలాగే కార్యక్రమాలు కూడా చేపట్టాము. అలాగే ఆ ఒక్క కార్యక్రమే కాదు, అప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో ఉచిత కంటి పరీక్షలు, ఇంకా ఉచిత షుగర్ బీపీ పరీక్షలు కూడా అప్పటి ప్రభుత్వం చేపట్టింది. మా వార్డు వరకైతే మేమైతే మా మంత్రివర్యులు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి సహకారంతోనే వార్డు ప్రజల యొక్క అండదండలతోనే ఇక్కడ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సేవలే కాకుండా ఇంకా కంటి పరీక్షలు, దంత పరీక్షలు అని చెప్పి మేము కూడా మా యొక్క ఓన్ డబ్బులతో కూడా ఎంతో కార్యక్రమాలు చేపట్టాము. అది మా మంత్రివర్యులు గారి వల్ల వారి యొక్క ఆదేశాల మేరకు మాత్రమే. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి వార్డు సభ్యులకి మరియు ఇక్కడికి అందరు పరీక్షలు చేయించుకోవడానికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఇక్కడికి వచ్చిన స్పెషల్ ఈ టీం అందరికీ కూడా ధన్యవాదాలు. అనేది 100 days చేపడుతున్నారు, కానీ మన వార్డులో మాత్రం ఈ ఒక్కరోజు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు. ఎప్పుడు కూడా మీరు వెళ్ళినా కూడా ఈ టెస్టులన్నీ కూడా ఎప్పుడైనా చేస్తారు. మీకు మెడిసిన్స్ కూడా ఖచ్చితంగా వీళ్ళ దగ్గరనే ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో ఉంటారు ఎప్పుడైనా మీరు వెళ్తే, అంటే వీళ్ళు ఉండేటువంటి టైంలలో వెళ్తే మాత్రం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం సిఐటియు మండల కన్వీనర్ కొరిగి సోములు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలో ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ సమావేశం సిఐటియు మండల కన్వీనర్ గొరిగి సోములు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కల్లూరి మల్లేశం పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలు రద్దు చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పార్లమెంట్ సాక్షిగా మోడీ ప్రకటించిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, అసంఘటిత కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని, అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జాతీయ కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ కమిటీలు ఇచ్చిన పిలులో భాగంగా ఫిబ్రవరి 5 నిరసనలు జిల్లా, మండల కేంద్రంలో నిర్వహించాలని, ప్రతి కార్మికుడు, రైతు, కూలీ రాజకీయాలకు అతీతంగా హాజరై జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీ మాచగిరి లక్ష్మీ నరసింహస్వామి ట్రాక్టర్స్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ అధ్యక్షులు గొరిగె శేఖర్, కార్యదర్శి మోటి వెంకన్న, నాయకులు మోట్రాజ్, వడ్లకొండ సత్తయ్య, ఎగ్గే మల్లయ్య, అముదరాజు, మోతే మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చిన్న ప్రమాదం జరిగినా ఇప్పుడు శిక్షించే విధానంలో చాలా తేడా వచ్చింది. ఇంతకుముందు ఉన్న చట్టాలకు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల్లో మార్పు ఏంటంటే, అంతకుముందు ఏమో ఐపీసీ అని ఉండేది, ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఉంది. ఇప్పుడు దాన్ని తీసేసి దాని స్థానంలో భారత న్యాయ సంహిత చట్టం వచ్చింది. ఈ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే, ఈ యాక్సిడెంట్ కనుక జరిగితే
డ్రైవర్ని శిక్షిస్తేనే కేసులు తగ్గుతాయనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చింది. ప్రతి 12 నిమిషాలకి దేశంలో ఒక 50 చనిపోతున్నారు. దీనికి కారణం డ్రైవర్లే అని ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. దీన్ని మనం ఖండిస్తున్నాం. దీనిని ఏ డ్రైవర్ కూడా కావాలని యాక్సిడెంట్ చేయడు. యాక్సిడెంట్ చేసే ఉద్దేశం డ్రైవర్కు ఉండదు. ఉంటే తను కూడా చనిపోతాడు. కాబట్టి ప్రాణాలు తెగించి ఉన్న బుద్ధి చంపాలని సంతోషంతో చేయడు. యాక్సిడెంట్ జరగడానికి కారణం రోడ్డు బాగలేకపోయినా జరుగుతుంది, బండిలో బ్రేక్ ఫెయిల్ అయినా జరుగుతుంది, ఎందుకంటే రాంగ్ రూట్లో వచ్చినా జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఎవరైనా తాగి చేసి అయితే కావాలని కొన్ని జరుగుంటాయి తప్ప దాని పేరుతో డ్రైవర్లను శిక్షించడం అన్యాయం అని చెప్తున్నారు. దీంట్లో ఇంతకుముందుకు ఇప్పటికి తేడా ఏంటంటే బిఎన్ఎస్ భారత న్యాయ సంఘ సెక్షన్ 106లో క్లాజ్ 1 క్లాజ్ 2లో ఏం పెట్టిందంటే డ్రైవరు యాక్సిడెంట్ కనుక జరిగితే ఇంతకుముందేమో 1500 ఫైన్ ఉండేది. ఇప్పుడు 7 నుంచి 10 లక్షలకు పెంచింది ఫైన్. ఒక డ్రైవర్ యాక్సిడెంట్ చేస్తే మినిమం 7 లక్షలు ఫైన్ కట్టాలనేది పెట్టారు. ఒక డ్రైవరు 7 లక్షలు 10 లక్షలు కట్టగలిగే ఉంటే డ్రైవర్ ఎందుకు చేస్తారు? ఓనర్ అంటే చిన్న చిన్న ఒక 4 రోజులు చేసిన తర్వాత ఆ కిస్తీలు కట్టుకోవడం కోసం బండి తీసుకుని వాళ్ళే ఓనర్లు వాళ్ళే డ్రైవర్లు తప్ప పెద్ద ఆసాములు కూడా 100 మంది డ్రైవర్లు పెట్టుకునే వ్యవస్థ మన దగ్గర లేదు. కాబట్టి ఇట్లా డ్రైవర్లు శిక్షించాలనే ఆలోచన సరైనది కాదు. ప్రభుత్వం అది మార్చాలని చెప్పి మనం డిమాండ్ చేస్తాం. మరి 7 లక్షలు కట్టగలిగే వాళ్ళు ఎంతమంది? మేమంతా ఇప్పుడు మన ట్రాన్స్పోర్టేషన్ దేశవ్యాప్తంగా మీటింగ్ జరిగింది. గతంలో కేరళలో జరిగినప్పుడు మన జిల్లా నుంచి హాజరైనని, మధ్య పశ్చిమ బెంగాల్ కలకత్తాలో జరిగినప్పుడు కూడా హాజరైంది. అక్కడ కూడా చర్చించింది ఏంటంటే డ్రైవర్లని శిక్షించడం అనేది సరైనది కాదు. ఇప్పుడు ఒక రకంగా ఇన్సూరెన్స్ కంపెనీలని కాపాడడం కోసం డ్రైవర్లకు శిక్ష చేసే పరిస్థితి ఉన్నది. 10 సంవత్సరాలు జైలు శిక్ష కూడా పెంచింది డ్రైవర్లకు. ఇప్పుడు ఏమైందనంటే ఇంతకుముందు జరిగే నేరాలు ఇప్పుడు పెరుగుతాయి. ఉదాహరణకి రోడ్ ఎమ్మడి పోతుంటే వాడు యాక్సిడెంట్ అయిందనుకో, కాలో జరిగితే వాడు వెళ్ళిపోతే బండి తీసుకున్న భర్తలు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే వీరు కనుక పొరపాటున సాక్ష్యం చెప్తే నేను 10 ఏళ్ళు జైలు ఉండాలి, 7 లక్షలు కూడా వెనక మళ్ళీ వచ్చి మొత్తం కొనుగోలు లేకుండా చేసిపోయే ప్రమాదం ఉంది. ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లు పెద్ద పెద్ద ట్రక్కులకు సంబంధించి జరుగుతుంది. అట్లాంటి ప్రమాదాన్ని నేరాన్ని ప్రేరేపించేటట్టుగా ఉన్నది తప్ప నేరాన్ని తగ్గించేటట్టుగా ఇది సరైనది కాదు అనేది మనం చెప్తా ఉన్నాం. ఇంకా రెండోది మనం అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్త కంపెనీ ఎన్నికైనది 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఫీల్డ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రేపు చేతగానప్పుడు 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటిపోయిన తర్వాత ఎట్లా బతకాలి అనేది ప్రభుత్వం నుంచి పైసా సహాయం లేదు. మనమేమంటున్నామంటే రాజకీయాలు ఎవరైనా ఉన్నది అధికారం, కానీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకి క్షణంలో గాలిలో కలిసే ప్రాణాలు రిస్క్ అయినా చేస్తున్నారు. ఇప్పుడు మనం చేస్తున్నది కేవలం మన కోసమే కాదు, ప్రభుత్వానికి కూడా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల ద్వారా పెట్రోల్ డీజిల్ ద్వారా ఇప్పుడు మనం డీజిల్ పెట్రోల్ పైన సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిసి 70 రూపాయలు ట్యాక్స్ వసూలు చేస్తుంది. 100లో 70 రూపాయలు కమిషన్ పోతుంది వాళ్ళకి. ఆ ట్యాక్స్ మనం కడుతున్నాం. దానికి జీఎస్టీ లేదు. నువ్వు కొన్న డ్రైవర్కి జీఎస్టీ ఉంటుంది, పెన్నుకు జీఎస్టీ ఉంటుంది, కానీ పెట్రోల్ డీజిల్కి లేదు. జీఎస్టీ పెడితే 18 రూపాయలే కట్టాలి 100కి. కానీ పెట్రోల్ డీజిల్కి 72 రూపాయలు వసూలు చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ 36 రూపాయలు వసూలు చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 36 రూపాయలు వసూలు చేస్తుంది. మరి మన రక్తాన్ని జలగల్లాగా పీలుస్తున్నారు. ఎవరి అధికారం అనేది కంటిన్యూ అవుతున్నారు. అట్లా మనం ట్యాక్సీలు కడుతున్నాం. రేపు 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయిన తర్వాత చేతగానప్పుడు ఒక వెల్ఫేర్ బోర్డు ఉండాలి. కనీసం ప్రతి డ్రైవర్కి, అది ఏ రంగంలో పనిచేసిన డ్రైవర్ అనే వాళ్ళకి నెలకు ఒక 12,000 పెన్షన్ ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనకు అనిపిస్తుంది గవర్నమెంట్ ఎడదెక్కిస్తుంది. గవర్నమెంట్ ఎవరికెళ్ళి ఏమి ఇవ్వనండి. మనం వాడుతున్న ప్రతి వాహనానికి సంబంధించి ఇప్పుడు ట్రాక్టర్ నీకు వచ్చిందంటే ఇన్సూరెన్స్, రోడ్డు ట్యాక్స్ ప్రతిదీ కడుతూనే ఉన్నాం. అగ్రికల్చర్స్ అయితే అగ్రికల్చర్ పర్పస్లో కడుతూనే ఉన్నాం. అడ్డగోలుగా రేట్లు పడుతున్నాయి. ఏదన్నా మనకు సంబంధించిన లైసెన్స్ నుంచి మొదలు పెడితే బండ్లో వచ్చే పెట్రోల్, బైక్ వచ్చి దీంట్లో వచ్చే డీజిల్ నుంచి ప్రతిదానికి ట్యాక్స్ కడుతున్నాం. మన ద్వారా గవర్నమెంట్కి ఆదాయం వస్తున్నది. కాబట్టి ఆ వచ్చే ఆదాయంలోకి మా సంక్షేమ. మంగళవారం దేవరకొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్కు పూలమాలలు వేసి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. మంగళవారం దేవరకొండ పట్టణంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి అంబేద్కర్కు పూలమాల వేసి వినతి పత్రం అందించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యతో అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో కల్పిస్తామని, సమగ్ర కుల సర్వే చేస్తామని చెప్పి కులగణన చేసి సర్వే తప్పుడు లెక్కలతో చూయించి మరోసారి బీసీ సమాజాన్ని మోసం చేయడాన్ని ప్రయత్నం చేస్తున్నారని,
2014వ సంవత్సరంలో బీసీలు 51% ఉంటే 2024లో ముస్లిం మైనార్టీ బీసీలతో కలిపి 56% అని తప్పుడు లెక్కలు చూపిస్తున్నారు. అయితే 7% ఉన్నటువంటి ఓసీలను రెట్టింపు శాతం 15%గా చూపిస్తూ బీసీ జనాభాను 50 లక్షల మందిని తక్కువగా చూపించి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు బీసీలకు ప్రతికూలంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తప్పుడు గణాంకాలను పక్కన పెట్టి తిరిగి బీహార్ తరహాలో గణాంకాలలో సర్వే చేసి నిజమైనటువంటి బీసీ జనాభాను గుర్తించాలని డిమాండ్ చేశారు. కమిటీ సర్వేలో ముసాయిదా కమిటీ గుణాంకాల సర్వేను చెత్తకుండిలో వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చల్లెటి భాస్కరాచారి, కూరెళ్ల కృష్ణాచారి, కొండా లలిత, లౌడియా భాషానాయక్, రెడ్డి, కోటేష్, కడతాల బాలు, దామోజు ఆంజనేయులు, మాకం చంద్రమౌళి, తోటుపల్లి శ్రీను, కానుగుల మధు, గోవిందు, శంకర్, గోపి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మాత్రమే ఈ కృతం చేస్తున్నారు అనేది మనము తెలుసుకోవాలి. కేవలం రిజర్వేషన్లు జనాభా లెక్కలు నిజమైనటువంటి లెక్కలు ప్రకటిస్తే రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ రిజర్వేషన్ ఇవ్వకుండా మీ లెక్క ఇంటే అని చూపడానికి మరి ప్రభుత్వాలు కానీ మోసం చేస్తాయి. కాబట్టి ఈ లెక్కలు తప్పు. కాబట్టి బీహార్ తరాలో నిజమైనటువంటి సర్వేను బయటికి తీసుకొచ్చి మరి నిజమైనటువంటి రిజర్వేషన్లు మాకు ఇవ్వాలి. కమిటీలో ఉన్నటువంటి ముసాయిదా కమిటీలో ఉన్నటువంటి రిజర్వేషన్లను మేము యావత్తు బీసీ ప్రజానికము ఒప్పుకోవట్లేదు. కాబట్టి ఈ ముసాయిదా కమిటీ యొక్క కులగన్న సర్వే ఏం చేస్తామంటే ఈరోజు చెత్తబుద్ధిలో వేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తాం. చెత్తబుద్ధిలో వేసి ప్రభుత్వాన్ని నిరసన వ్యక్తం చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్వే రిపోర్ట్లో నిజమైన సర్వే రిపోర్ట్ చేసి బీసీ ప్రజానికానికి న్యాయం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ సంఘాల ఐక్యత, బీసీ సంఘాల ఐక్యత. కులగన్న వెంటనే నిజమైన కులగన్న సర్వే వెంటనే బీసీలకు వెంటనే 42% వెంటనే 42% వెంటనే జై బీసీ, జై బీసీ, బీసీ సంఘాల ఐక్యత. నేను దేవరకొండ నియోజకవర్గంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీల ఆశాజ్యోతి టైగర్ బాలకృష్ణ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నేడు అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు కామారెడ్డి డిక్లరేషన్లో స్వయాన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారితో కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ను ప్రకటించి మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో ప్రకటిస్తామని తెలిపి తర్వాత సమగ్రమైనటువంటి కులగన్న సర్వే జనగణనలో కులగన్న సర్వే చేస్తామని చెప్పిన తర్వాత ఒక 3 నుంచి 6 నెలలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు ముక్తగంఠంతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత కులగన్న అనే ఒక సర్వేను చేసి కులగన్నలో చేసేటువంటి సర్వేలలో ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ఒక రకమైనటువంటి పాలసీ లేకుండా వాళ్ళకి ఇష్టారాజ్యగా కులగన్న సర్వేలో చేసి సర్వేలో ప్రజలు పాల్గొంటారని ప్రజలు చేయడం జరిగింది. ఇది యావత్తు బీసీ ప్రజాధికారికి సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. కులగన్న సర్వే చేసిన తర్వాత జనసంఖ్యను లెక్కించిన తర్వాత మరి నిన్న ఇచ్చినటువంటి ముసాయిదా కమిటీ బీసీ ముసాయిదా కమిటీ కావచ్చు, కులగన్న సర్వే ముసాయిదా కమిటీ కావచ్చు, కమిటీలో మరి 46% మాత్రమే బీసీ హిందువులు ఉన్నారు. మిగతా 10% మరి బీసీ మైనార్టీ ముస్లింలని సర్వేలో తెలిపారు. మరి నేను బీసీ ముసాయిదా కమిటీ కావచ్చు, మరి కులగన్న సర్వే ముసాయిదా కమిటీ కావచ్చు, ఒక్క బీసీ మంత్రి ఉంటే
పొన్నం ప్రభాకర్ లాంటి ఒక బీసీ మంత్రి ఉంటే బీసీ మంత్రికి ముసాయిదా కమిటీలో సభ్యుడిగా ఏర్పరచకుండా మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక బీసీ అయినట్టుగా ముసాయిదా కమిటీలో సభ్యుడిగా ఉండి మరి యావత్ ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజానికానికి మరి సిగ్గుచేటుగా అవమానకరంగా జనాభా లెక్కల్లో మరి ఒక హెడ్లైన్స్ మరోసారి. గ్రామీణ మహిళలు జాతీయ స్థాయి వ్యాపారవేత్తలుగా ఎదగాలన్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. అధికారులు నిర్లక్ష్యంతో నీటి కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలు. ఎలక్షన్ కోడ్ అమలు తీర్పుపై పాఠశాలను పరిశీలించిన గుండాల ఎంపీడీఓ దేవేందర్ రావు. నల్గొండ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి నియమితులైన డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన చౌటుప్పల్ మండల బీజేపీ నాయకులు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఘనంగా రథసప్తమి వేడుకలు. బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ప్రభుత్వ భూమిలో త్రవ్వుతున్న పల్గురాయి క్వారీని పరిశీలించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ దయాకర్ రెడ్డి. అణగారిన వర్గాల ప్రాతినిధిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బరిలో ఉంటానని, తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరిన రిటైర్డ్ హెడ్ మాస్టర్ దామెర బాబురావు. విద్యుత్ సరఫరాలో సమస్యలు పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. ప్రతి ఒక్కరూ టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్న మాజీ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్. ఫిబ్రవరి 5న జరిగే దేశవ్యాప్త నిరసనలను జయప్రదం చేయాలన్న సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం. బీసీ జనాభాపై ప్రభుత్వం తప్పుడు సర్వే లెక్కలు మానుకోవాలన్న సామాజికవేత్త, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.